ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. సంఘ దూతకు ఇలాగు రాయుము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా పరిశుద్ధుడు చెప్పు సంగతులు. చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడింది, ఆయన తీయగా ఎవడును వేయగలవాడు లేడు. ఆయన తర్వాత ఏముంది, తీయలేకుండా, ఆయన తీయకుండా దాన్ని ఓపెన్ చేసే కెపాసిటీ ఈ భూమి మీద ఎవరికి లేదట. ప్రియ సహోదరి సహోదరుడా, యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. అధికార భారమును ఉంచెదను, అతడు తీయగా ఎవడును మూయజాలడు. అతడు మూయగా ఎవడును తీయజాలడు. అందరు వినండి, ఇక నేను వాక్యంలోకి వెళుతున్నా. ఈరోజు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. ఈరోజు మనుషుల్ని ఎంతో మందిని నమ్ముకున్నావు, రాజులను ఆశ్రయిస్తున్నావు. నీవు సత్యనారాయణపురం ఆ రోడ్డు మీద, హైవే మీద నీ ప్రయాణం స్టార్ట్ అయింది. చాలా బాగా జరుగుతూ ఉంది, వస్తున్నావు, చాలా బాగుంది. కానీ నువ్వు మందిరము దగ్గరికి రాగానే ద్వారం మూయబడింది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ భూమి మీద దేవుడు నీ జీవితంలో కార్యము జరగాలని ద్వారము తీసి ఉంటే ఏ అపవాది శక్తులు, ఏ మనుషులు నీ దీవెనను ఆపలేరు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తాం. అదే ఆ దేవాది దేవుడు ఆ తలుపులు గాని మూసి ఉంటే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీతో ఏం కాదు. అందరు నా వైపు చూడాలి. నువ్వేం చేయలేవు, నువ్వేమీ సాధించలేవు. ఈరోజు నేను అడుగుతున్నా, ఆ ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ప్రకారముగా, ఇంకా ఈ యెషయా గ్రంథంలో రాయబడిన మాట ప్రకారముగా ఏంటంటే, ఆయన తలుపు నీ ముందు తీసినట్లుందా, వేసినట్లుందా? ఒకసారి ఆలోచించండి. అందరూ ఆలోచించాలి. అక్కడ ప్రకటనలో రాస్తున్నాడు, ఆయన తీస్తే ఎవరు మూయలేరు, ఆయన మూస్తే ఎవరు తీయలేరు. ఎందుకు? కొంచెం ముందుకు వెళుతున్నావు, పడిపోతున్నావు. కొంచెం ముందుకు వెళుతున్నావు, ఆగిపోతున్నావు. కొంచెం ముందుకు వెళుతున్నావు, బ్రేక్ డౌన్స్ జరుగుతూ ఉన్నాయి. కొంచెం ముందుకు వెళుతున్నావు, నష్టము, కష్టము, శ్రమ, పోరాటం, అనారోగ్యం. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? అందుకనే 20 రోజుల ఉపవాసం ఏంటికంటే, మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తాం. ఈరోజు మనం తెలుసుకోవాలి, ఒకవేళ దేవుడే నీ జీవితంలో ఆ తలుపు మూసాడా, ఈ మాట ద్వారా దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలి. ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. దేవుడు తలుపు తీస్తేనట దాన్ని ఎవరు మూయలేరు. దేవుడు తలుపు మూస్తే ఎవరు తీయలేరు. మీరు చాలాసార్లు దెయ్యానికి భయపడతా, దెయ్యం గురించి చెప్తా ఉంటారు. మీరు చాలాసార్లు ఆ మనిషి ఆపారు, ఈ మనిషి ఆపారు అని చెప్తా ఉంటారు. కానీ లేఖనాలలో రాయబడిన మాట, దేవుడు తీస్తే ముయ్యటం ఎవరి తరము కాదు. కానీ అదే సర్వశక్తిమంతుడైన దేవుడు, అదే భూమి ఆకాశం మీద అధికారము కలిగిన దేవుడు, ఆయన మూస్తే ఆయనకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తా. ఆ పని అవుతుందని ఆ పనిలో కాలు పెట్టావు, ఈ పని అవుతుందని ఈ పనిలో కాలు పెట్టావు. లేకపోతే వాళ్ళు ఏమన్నా సహాయం చేస్తారని వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, వీళ్ళ ద్వారా జరుగుతుందని వీళ్ళ దగ్గరికి వెళ్ళావు. కానీ ఎక్కడికి వెళ్ళిన చేదు, ఎక్కడికి వెళ్ళిన వ్యతిరేకత, ఎక్కడికి వెళ్ళిన పోరాటం, ఎక్కడికి వెళ్ళిన దిగులు, ఎవరి వైపు చూసిన నీరసం, మనుషులు నమ్ముకున్నట్టు కంటే, రాజులు నమ్ముకున్నట్టు కంటే, దేవా ఇది దెయ్యం చేసిన పని కాదు,
ఇది మానవుడు చేసిన పని కాదు. నీవు తలుపు తీసి ఉంటే ఎవరు మమ్మల్ని ఆపలేరు. నీవు కానీ తలుపు మూస్తే మేము ఏమీ చేయలేం. ఈరోజు మీరు పరిగెడుతున్నారు, చాలాసార్లు ఆశీర్వాదం మెసేజ్లు విన్నారు, చాలాసార్లు ఆశీర్వాదం కొరకు పరిగెత్తారు, చాలాసార్లు తపన పడ్డారు, చాలాసార్లు చాలా హస్త నిక్షేపణ మీపై జరిగింది. కానీ స్టిల్ నువ్వు శాపాన్ని అనుభవిస్తున్నావు, స్టిల్ పోరాటంలో ఉన్నావు, స్టిల్ ఏదో తెలియని మానసిక వేదనలో కృంగిపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? దేవుడు తలుపు మూసాడనే విషయం నువ్వు తెలుసుకోవట్లేదు. దేవుడు మూస్తాడనే విషయం నీకు తెలియదు. దేవుడు తెరవాలని ప్రార్థన చేస్తున్నావు, దేవుడు తెరుస్తాడని ప్రార్థన చేస్తున్నావు, ఎక్కడికి పోయినా తలుపులు తెరుస్తాడని చెప్తున్నారు. కానీ స్టిల్ శాపం, పోరాటం, చేదు, వ్యతిరేకత. ఎందుకు? ఈరోజు మనం తెలుసుకోవాలి, మన తలుపు దేవుడు గాని మూసి ఉంటే ఈ భూమి మీద నీ చుట్టాలు గొప్పవారైనా, నీ తల్లిదండ్రులు గొప్పవారైనా, నీకు డబ్బున్నా, బలగమున్నా, అధికారమున్నా, పదవున్నా, నిన్ను ఎవరు తప్పించలేరు. ఒక్కటి, నిన్ను తప్పించాలంటే దేవుడు మూసిన ఆ ద్వారాలు తెరవాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తాం. 20 రోజులు ఇదే ప్రార్థన. వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, ఇది అనవసరం. దేవా, నీవు గాని తలుపులు తీస్తే అది ఎవరు మూయలేరు, నీవు గాని మూస్తే అది చాలా భయంకరం. ఎందుకు భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదు? ఎందుకు చేదును అనుభవిస్తున్నావు? ఎందుకు పోరాటంలో ఉన్నావు? మీరు ఈ వింటున్న ఈ మాట ద్వారా, అయ్యా మీరు నా తలుపు తెరువని మీరు తెలుసుకోగలిగితే, మీరు ఆయన తలుపులు మూయగలడు, ఆయన కూడా మూస్తాడు అనే విషయం మీ మనోభావములోకి, మీ మనసులోకి రాగలిగితే, మీరు ప్రార్థించినప్పుడు ఆయన గొప్పగా తలుపులు తెరవబోతున్నారు. ఆయన గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తాం. చాలా మంది వారికి ఉన్న అలవాటు ఏంటంటే, దేవుడు తలుపు మూసాడని తెలియదు, దేవుని దగ్గర ఒక 10 నిమిషాలు పాటలు పాడాం, ఒక అర్ధగంట వాక్యం విన్నాం, ఒక అర్ధగంట ప్రార్థన చేశాం అనుకుంటాం. కానీ వారి మాటలు నాకు దగ్గరగా ఉన్నాయి, కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది. దేవుడికి నీ పట్ల ఉన్న ప్రణాళిక, చిత్తము, ఉద్దేశము అసలు ఎట్లా ఆ అప్పులో నుంచి బయటికి తేవాలి, ఎట్లా గర్భఫలం ఇవ్వాలి, ఎట్లా నీ కుటుంబాన్ని కట్టాలి, ఇవన్నీ మాట్లాడే అవకాశం నువ్వు ఇవ్వట్లా. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కానీ ఒకటి మీరు తెలుసుకోండి, దేవుడు కూడా తలుపులు మోస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దాం. అబ్రహాము జీవితంలో మరి దేవుడు మాట్లాడా? దేవుడు దూరంగా ఉంటాడా? దేవుడు ఏం చెప్పడా అని చాలామంది నిరాశతో ఉంటారు. పాత నిబంధనలో, అందరు వినండి, పాత నిబంధనలో అబ్రహాముతో లోతు గురించి ఒక మాట మాట్లాడతాడు. ఆ సొదొమను నేను నాశనం చేయబోతున్నా, దానిపై అగ్ని గంధకాలు దిగబోతా ఉన్నాయి, అయితే నేను చెయ్యదలిచిన దానిని అబ్రహాముకు చెప్పకుండా మానేదనా, చెప్పకుండా ఉంటానా అని చెప్పేసి అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోయి దేవుడు లిటరల్లీ చెప్తున్నాడు, నేను ఆ దేశాన్ని పాడు చేయబోతున్నా, ఆ దేశం మీద అగ్ని గంధకాలు కురిపించబోతున్నా, అయితే అక్కడ నీ స్నేహితుడున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి తెచ్చుకో అని నీ దేవుడు మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ఇంకా దీని గురించి ఒక మాట చెప్పనా? ఒక మాట చెప్తే నేను అందరూ నా వైపు చూడండి. ఈ అబ్రహాము దేవునితో గడుపుతా ఉంటే దేవుడు మాత్రం, అయ్యా ఒక 50 మంది ఉంటే రక్షిస్తావా, ఒక 40 మంది ఉంటే రక్షిస్తావా, ఒక 30 మంది ఉంటే ఆ గ్రామాన్ని నాశనం చేయకుండా వదిలిపెడతావా,
ఒక 20 మంది ఉంటే వదిలిపెడతావా? ఒక 10 మంది ఉంటే వదిలిపెడతావా? ఒక్కరుంటే వదిలిపెడతావా? 50 మంది ఉంటే వదిలిపెడతా ఉంటే, సరే అబ్రహాం నేను వదిలిపెడతా. 50 మంది లేరయ్యా, 40 ఉన్నారు, వదిలిపెడతావయ్యా? అయినా సరే నాశనం చేయను, 40 మంది ఉన్నా నాశనం చేయను. అబ్రహాము దేవునితో మాట్లాడుతూ ఉంటే దేవుడు అబ్రహాముకు అట్లా సమాధానం ఇస్తున్నాడు. చివరికి 10 మంది ఉంటే నీ ఆలోచన మార్చుకుంటావా నీతిమంతులుంటే అని అబ్రహాము అడుగుతా ఉంటే దేవుడు చాలా అబ్రహాం మాట విన్నాడు. ఇక్కడ 2 విషయాలు చెప్తానండి. దేవుడు తగలబెట్టాలనుకున్నాడు, పాడు చేయాలనుకున్నాడు. కానీ అబ్రహాము వెళ్ళి 50 మంది ఉంటే రక్షిస్తావా అని అడగగానే, అవును నేను చెయ్యదలిచిన కీడు చెయ్యను, నేను 50 మంది నీతిమంతులున్న ఆ గ్రామాన్ని రక్షిస్తా. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తాం. కానీ అదే లోతుకి ఆ గ్రామం నాశనం అవుతుంది తెచ్చుకొని దేవుడు అబ్రహాము దూతలు మాట్లాడితే లోతుతో మాత్రం ఒక్కళ్ళని తెచ్చుకోవటం చేతవల, అల్లుళ్ళని తెచ్చుకోలేకపోయాడు. ఇంకా భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఇంకా పిల్లలు తండ్రితో పాపం చేసే ఒక రోజు వచ్చింది. నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నా, మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తాం. ఈ మాటలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనుషులను ఒక్కళ్ళని తెచ్చుకోలేకపోయారు అంటే కారణం మనుషులు చాలా కఠినమైన వారు. కానీ 50 మంది ఉంటే రక్షిస్తావా ప్రభు అంటే వెంటనే నీరు గారిపోయి, వెంటనే తన హృదయాన్ని ఆలోచన మార్చుకొని, నేను రక్షిస్తా అబ్రహాం, నీకు చెప్పకుండా నేనేమన్నా చేస్తానా? ఈ రోజుల్లో క్రైస్తవులకి దేవునితో సహవాసం తగ్గిపోయింది. దేవుని ప్రజలకు దేవుడు ఎవరో అర్థం అవటం లేదు. కాబట్టి దేవుడు తెరుస్తాడా? ఎప్పుడు తెరుస్తాడో? హాస్పిటల్స్కి వెళ్ళి వెళ్ళి విసిగిపోయారు. మనుషుల దగ్గరికి వెళ్ళి విసిగిపోయారు. కానీ ఈ ఉదయం దేవుడు మాట్లాడుతున్నాడు, మనుషుల కంటే దేవుడు చాలా ఈజీగా మన ప్రార్థన ద్వారా ఆయన కరిగే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తాం. నిజం, ఇది సత్యం. చూడండి, దేవుడితో అడుగుతున్నాడు, 50 మంది అయ్యా, సరే ఆయన ఈజీగా సరే అంటున్నాడు. 20 మంది అయ్యా, సరే అబ్రహాం, సరే రక్షిస్తా. కానీ లోతుకు ఒక్కళ్ళని తెచ్చుకోవటం చేతగాలి. ఈ రోజును గుర్తుపెట్టుకోండి, మనుషులు చాలా కఠినమైన వారు. మనుషుల దగ్గరకు పోయి అడుక్కోవటం కంటే, మనుషుల చుట్టూ రాజుల చుట్టూ తిరగటం కంటే, నీవు ఆరాధిస్తున్న దేవుణ్ణి నువ్వు బలంగా పట్టుకోగలిగితే ఆయన తలుపు తెరవగా దాన్ని ఎవరు మూయలేరు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తా. పాస్టర్ పాల్ యాంగిజో గారు ఉన్నారు, అందరు వినండి. ఆయన $50,000 అప్పు చేశారు. డిసెంబర్ 31న కట్టాలి అప్పు. ఆ కట్టాల్సి ఉంటే చాలా ప్రార్థన చేస్తున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కావట్లే. ఆ టైంలో భార్య ఒక సలహా ఇచ్చింది. ఆ ప్రార్థన చేసి ఆయన మైండ్ అంతా హీట్ ఎక్కిపోయి ఏం చెయ్యాలో అర్థం కావట్లే. ఆ టైంలో భార్య ఒక మాట మాట్లాడుతుంది. ఏమనంటే, నువ్వు ఎందుకు ఇంకా ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ఈ దేశాన్ని వదిలిపెట్టి పారిపో. నువ్వు ఈ కొరియా నుండి ఆ అమెరికాకు వెళ్ళిపో. సాయంత్రం 4 అవుతుంది, 4ంటికి ఫ్లైట్ ఉంది, అది పోతే లేదేమి. నువ్వు ఈ సేవను విడిచిపెట్టు, ఈ సంఘాన్ని వదిలేస్తే నువ్వు తీర్చలేవు అని భార్య అంటా ఉంటే, నేను
ఏమైనా పర్వాలేదు, నేను ఈ టైంలో వెళ్ళను, ఈ టైంలో నేను దేవుని పరువు తీయను అని చెప్పి అట్లనే ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే బాడీ అంత హీట్ ఎక్కిపోతుంది. గెత్సెమనే తోటలో యేసు ప్రభు ప్రార్థనలో గడుపుతూ ఉంటే ఆ చెమట రక్తం వలె మారినట్లుగా ఏం చెయ్యాలో అర్థం కావట్లే ఆయనకి. ఇక టైం 5 అయిపోతుంది. 5 అయిపోతుంటే బ్రెయిన్ అంతా హీట్ ఎక్కి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయట. ఏం ఆలోచన తెలుసా? నువ్వు బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళు, 50,000 చెక్కు రాయమన్నాడు. కానీ అసలు ఏంటి ప్రభువా, ఇట్లా పోతే పిచ్చోళ్ళు లెక్క చూస్తారు నన్ను, నేను ఎట్లా పోవాలి అని అడుగుతున్నాడట. దేవుడు మాటి మాటికి అదే ప్రేరణ ఇస్తున్నాడు. ఇస్తూ ఉంటే వెంటనే ఆయన బయలుదేరి తన చర్చి బిలీవర్లో ఒక వ్యక్తి సహవాసం ఉంటే మంచి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నేను ఇట్లా బ్యాంక్ వెళ్తున్నా, చెక్కు రాయించుకోవటానికి వెళ్తున్నా, నువ్వు నాతో కూడా రా అని ఆ వ్యక్తిని పిలిస్తే, పోండి పాస్టర్ గారు, మీకు ఏమైనా పిచ్చా, నేను వస్తే నన్ను పిచ్చోళ్ళు లెక్క చూస్తారు, నీ అకౌంట్లో డబ్బులు లేకుండా వాళ్ళని చెక్కు రాయమంటే ఎట్లా రాస్తారని చెప్పి వదిలేసి లోపలికి వెళ్ళిపోయి తలుపేసుకున్నాడట. వెంటనే పాల్ యాంగిజో సాయంత్రం 5 అవుతున్న టైం కారు వేసుకొని స్పీడ్గా బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోయాడట. ఆ బ్యాంక్ దాకా పోయాడు, కానీ ఏం చేయాలో అర్థం కావట్లే. ధైర్యం సరిపోట్లే ఏం చేయటానికి. ఆ టైంలో మళ్ళా, అయ్యా ఇక్కడ దాకైతే వచ్చానయ్యా, చాలా చేతులు నలుపుకుంటూ చిన్నతనంగా ఫీల్ అవుతూ తనకు తానే బాగా దుఃఖపడుతూ అట్లా ఉంటా ఉంటే దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు ఏమీ లేనోడు లెక్క ఉండమాకు, ఇక్కడ నీవు ఎవరంటే నీ దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. నువ్వు ఎట్లా ఉండాలి తెలుసా? ఒక అధికారిలాగా ఉండాలి. నువ్వు ధైర్యంగా రొమ్మిరుసుకొని నడవాలి అని చెప్తే, అసలు ఎవరికి నువ్వు నమస్కారం పెట్టవద్దు, ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వద్దు. నీ ఒంటి మీద సూట్ ఉంది కదా, నువ్వు రొమ్మిరుసుకొని చాలా గొప్పవాడిని అన్నట్లు వెళ్తూ ఉండమన్నాడట. ఒక ఆమె ఆపి, ఎవరు కావాలండి మీకు, ఎవరిని కలవాలని అడిగింది. ఈయనకేం చెప్పాలి అర్థం కాక, ప్రభువా అంటే నువ్వేం చెప్తావు అంటే, నేను అధికారులకి అధికారిని, నేను అధికారులకు అధికారిని అని చెప్పాడట. ఏమేమనుకుందో తెలుసా? ఈయన ఎవరో పెద్ద ప్రైమ్ మినిస్టరే పంపించారు, ఈయనను కానీ పంపించకపోతే ఇంకా ఎక్స్ట్రా నేను చేస్తే రేపు మళ్ళీ ఈ ప్లేస్లో నేను ఉండను అని చెప్పి డైరెక్ట్గా తీసుకొని ఆ ప్రజలందరినీ పక్కకి జరుపుతూ డైరెక్ట్ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయింది. గట్టిగా చప్పులు కొడుతూ స్తోత్రం చెప్తా. తీసుకొని వెళ్ళిపోగానే ఆయన వెళ్ళగానే, మీరు ఎవరంటే నేను పలానా పాస్టర్ అని చెప్పాడు. చెప్పగానే, నాకు $50,000 కావాలి, నాకు చెక్ రాసి. మరి ఇక్కడ ఏం మాట్లాడాలి ప్రభు అని ఆలోచిస్తూ ఉంటే, ఏమి లేదు, నేను పాస్టర్ని, నాకు 10,000 మంది సంఘం ఉన్నారు, నేను మా వాళ్ళందరినీ నీ బ్యాంక్ దగ్గరికి అకౌంట్ ఓపెన్ చేయడానికి పంపించాలనుకుంటున్నా, నాకు ఇప్పుడు అవసరం ఉంది, నువ్వు నాకు $50,000 చెక్ రాసిమన్నాడు. ఆయన అన్నాడు, ఇది ఎట్లా, నేను ముందు ఎప్పుడు చేయలేదు, తర్వాత ఎప్పుడు చేయను, కానీ మిమ్మల్ని చూస్తుంటే నాకు చెయ్యాలనిపిస్తుంది అని చెప్పి 50,000 చెక్ రాశాడు. సాయంత్రం 6 అయ్యేసరికి ఆయన అప్పు తీరిపోయింది. గట్టిగా సభలు కొడుతూ స్తోత్రం చెప్తా. మనము కానీ ఆయన మూసాడు అని తెలుసుకోగలిగి ప్రార్థన ప్రారంభించగలిగితే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. మీరు అనుకుంటున్నారు, నాకున్న ఈ కొంచెముతో నేనేం చేయగలను, ఈ కొద్ది ఆస్తితో నేనేం చేయగలను,
ఈ కొద్ది జాబుతో నేనేం చేయగలను, మాకొచ్చే కొద్ది సంపాదనతో నేను ఏం చేయగలను? నీవు ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే చాలా చిన్నపిల్ల, బట్టలు లేవు, ఆహారం లేదు. ఆ వ్యక్తి సువార్త చెప్తే రాజైన నయమాను మార్చబడ్డారు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తాం. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే అర్పణ చిన్నదే, 5 రొట్టెలు 2 చేపలే, కానీ 5,000కు పైగా పంచి పెట్టిన దేవుడు నీ కొంచెమును లేవనెత్తబోతున్నాడు. ఆయన నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తాం. ఇది చిన్నది, నాకు వచ్చేది చిన్నది, నేను సంపాదించేది చిన్నది, దీనిలో ఎలా మేము పైకి రావాలి, ఎలా బ్రతకాలి? కానీ ఒక రోజున ఏలియా ప్రార్థిస్తున్నప్పుడు చిన్న మేఘమే కనబడ్డది, కొండపోత వర్షంగా మారినట్లు దేవుడు మీ కష్టాన్ని ఆయన ఆశీర్వదించబోతున్నారు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తాం. నువ్వు ఎరిగి ప్రార్థన చేస్తుండగా ఆయన కరిగిపోయి మీ జీవితాల్లో బలమైన కార్యాలు ఆయన జరిగించబోతున్నారు. విత్తనం చిన్నదే, చెప్పండి అంత విత్తనం ఎట్లా ఉంటుంది చెప్పండి, చాలా పెద్ద చెట్టు. అట్లనే దేవుడు ఇక్కడ కూర్చున్న ప్రతి వారి జీవితంలో అద్భుత కార్యములు జరిగించబోతున్నారు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తా. అందుకని ఆయన అంటాడు, చిన్న మంద భయపడకుడి, నా రాజ్యము మీకు అనుగ్రహిస్తున్నాను, నేను మీ మధ్యలో ఉంటున్నాను అని ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది. నేను దేవునితో ప్రార్థన చేస్తూ ఉన్నా, ప్రభువా సంఘంలో ఈ పరిస్థితులు ఏంటి? ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా విభేదాలు, ఇవన్నీ ఏంటి ప్రభువా? ఒకళ్ళు ఎదరకుండి ఒకళ్ళు వెనక్కుండి, ఒకళ్ళు ముందు చాలా బాగా మాట్లాడతారు, పక్కెళ్తే ఏదో మాట్లాడతారు అని నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, నువ్వు మౌనంగా ఉండు, ఉన్న వారి ద్వారా నేను గుంపులు 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 ప్రజల్ని తీసుకొని రాబోతున్నా. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తాం. ఇది సొంత మాట కాదు. చూస్తారు ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం 38వ వచనం. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో మిమ్మను పంపితిని. ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ దేవుడిస్తున్న ప్రవచన వాక్కు, 20 రోజులు మీరు కష్టం చేయలే, కానీ మా కష్టంలో దేవుడు మమ్మల్ని నడిపించిన ఈ 20 రోజులు ఈ ప్రార్థనలు మీరు పాల్గొనటం ద్వారా దేవుడు ఈ పంటలో మిమ్మల్ని అందరినీ పాలిభాగస్తులుగా చేయబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ, మీరు ఏ బాధతో వచ్చారో, ఏ పోరాటంతో ఉన్నారో, మీకు శుభవార్త. ఈ మాట పట్టుకోండి, ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మీరు దేనిని గూర్చి కష్టపడలేదో, దేని గురించి ప్రయాస పడలేదో, నేను మీకు ఇస్తున్న వాక్కు, ఆ పంటలో మీరు పాలి భాగస్తులు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తాం. నేను అనుకున్నా ఈసారి, అయ్యో ఈ ప్రార్థన నాకు ఊపిరిలాగా మారిపోయింది, ఇది లేకపోతే మేము బ్రతకలేం. చేప గనక ఎట్లా ఉంటుందో నిజంగా ఇంట్లోకి వెళ్ళగానే సేవకురాలు కొన్ని విషయాలు చెప్తా ఉంటే, అసలు ఎందుకు కాసేపు చర్చిలో ప్రార్థన చేస్తే పోయేది కదా, కొన్ని విషయాలు వాళ్ళు వీళ్ళు చెప్తా ఉంటే ఎందుకు వచ్చా నేను ఇంట, అసలు నేను ఆ చర్చిలో ఉంటే పోయేది కదా అని అనిపిస్తూ వచ్చింది. నేను నమ్ముతున్న గడిచిన సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా మంది ప్రార్థనా పరులుగా తయారవుతున్నారు. దేవుడు ఈ పరిచర్యని ఉన్నత శిఖరాలు ఎక్కించబోతున్నారు ఆయన. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తాం. సమరయ స్త్రీని అందరూ చెడ్డగా అనుకున్నారు, కానీ ఆ వ్యక్తితో దేవుడు అట్లా ఒక 5 నిమిషాలు మాట్లాడాడు. ఆ వ్యక్తి ద్వారా ఊరంతా కదిలొచ్చినట్లుగా ఇక్కడ కొంతమంది ఉన్నారు, మీ ద్వారా ఈ గ్రామాలను దేవుడు కదిలించబోతున్నారు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తా.
ఏ విషయంలో బాధపడుతున్నారు మీరు? మీకు శుభవార్త, దేవుడు అత్యధికంగా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు కలగజేయునుగాక. ఇంకా అడుగుతున్నా, అయ్యా ఆర్థిక పరంగా ఏంటి ఇబ్బందులు, ఈ పోరాటాలు? ఈ భూమి మీద నేను ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు నాతో మాట్లాడు. రియల్ ఇక్కడే మందిరంలోనే చెవుకేదో పెట్టుకొని బంగారం అని చూసి సంతోషపడతారు, ముక్కుకేదో పెట్టుకొని చూసుకొని బంగారం అని సంతోషపడతారు, కాళ్ళకేవో పెట్టుకొని బంగారం అని చూసి సంతోషపడతారు. కానీ నేను ఎవరినంటే నీ తండ్రిని, నా ఇంటిలో నా పాదముల కింద ఆ బంగారం ఉంది. నీవు ఏమి అడగగలుగుతావో, నీ విశ్వాసం ఎంత ఉందో నువ్వు అడుగు, నేను ఇవ్వటం ప్రారంభిస్తా. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తా. దేవుడు స్వయంగా ఇట్లా బలపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నారు. కానీ చుట్టూ చూస్తే పోరాటం, చుట్టూ చూస్తే వేదన, చుట్టూ చూస్తే అసమాధానం, చుట్టూ చూస్తే నిరాశ. అందుకని అప్పుడు వెలి చూపుతో కాక అదృశ్యమైన వాటిని నువ్వు చూస్తూ నడుస్తుండగా దేవుడు మీ జీవితంలో, ఈ పరిచర్యలో, సేవకుల కుటుంబంలో అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తాం. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 26వ వచనం, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును, తెలివి, ఆనందమును అనుగ్రహించెను. ఇష్టుడగువానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఈరోజు ఏ పోరాటంలో, ఏ ఇబ్బందులో ఇక్కడ కూర్చున్నారో దేవుడు మాట్లాడుతున్నారు కదా. నేను తలుపులు తెరిస్తే ఎట్లా ఉంటుందంటే నీ కష్టం తక్కువ, ఫలితం ఎక్కువ. నేను తలుపు తెరిస్తే ఎట్లా ఉంటుందంటే నీ ప్రయాస ఏమీ లేదు, కానీ ఆ వాట, ఆ పాలు, ఆ ఆశీర్వాదం, ఆ దీవెన నీపై రాబోతా ఉంది. నేను ఆశీర్వదిస్తే, నేను తలుపు తెరిస్తే నీ కొరకు వేరే వారు ఆల్రెడీ ప్రయాస పడుతూ ఉన్నారు. దానిని మీకు ఇవ్వబోతున్నాను. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. ఇది దేవుడు చేయబోతున్నాడు. ఇంకా ఒక మాట చెప్తానండి. నాకు ఒక పాస్టర్ గారు ఫోన్ చేశారు. చాలా మంచి ఆత్మీయుడు ఆయన. నాకు ఫోన్ చేసి, తెల్లవారుజామున నాకు ఒక దర్శనం వచ్చింది మీ గురించి అని చెప్పాడు. ఏమొచ్చిందంటే, ఒక నిలువు టంగి వేసుకున్న అరబ్ కంట్రీస్లో ఆ తలపాగా పెట్టుకొని తెల్లది పైనుంచి కింద దాకా నిలువు టంగి వేసుకున్న ఒక వ్యక్తి వచ్చాడట. నేను, ఆ పాస్టర్ గారు, ఆ తెల్లటి వస్త్రాలు వేసుకున్న వ్యక్తి ఉన్నామట. ఆయన ఒక పెద్ద చేప పట్టుకొని వచ్చి ఏం చేశాడు తెలుసా? అది నాకు ఇవ్వటానికి రెడీ అయ్యి ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, ఇది ఎవరికి దొరకదు. చెప్పండి, అందరు చెప్పండి, గట్టి చెప్పాలి. ఏమవుదట? ఇది ఎవరికి దొరకదు. ఇంకొక మాట, ఇది ఒక్కటే ఉంది. అస్సలు నేను ప్రార్థన చేయటం ప్రారంభించా. నీవు మూసిన తలుపు ఎవరు తెరవలేరు. నీవు దీవిస్తే అది ఎన్నడూ దీవెన. మనుషుల వైపు చూసి అలిసిపోయాం, ఎంతో దిగజారిపోయాం. ప్రభువా అని ఎప్పుడు ప్రార్థన ప్రారంభించామో దాని కొద్ది రోజుల్లోనే దేవుడు ఆ వ్యక్తి ద్వారా ఆ దర్శనం చూపించి ఆయన నాతో మాట్లాడుతున్నాడు. పెద్ద చేప, చాలా విచిత్రమైన చేప. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇది ఎవరికి దొరకదు. ఏం చెప్పండి, అందరు చెప్పండి, గట్టి చెప్పాలి, అందరు చెప్పాలి.
గట్టిగా మాట్లాడండి. ఎవరికి దొరకదు. ఇంకొక మాట ఒక్కటే ఉంది. ఎన్నున్నాయి చెప్పండి, అందరు చెప్పండి. ఇది నీ సంఘములో బిడ్డలకి ఇవ్వబోతున్నా. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పు. ఇది నీ సేవకి ఇవ్వబోతున్నా. దేవుడు డైరెక్ట్గా ఇచ్చేస్తుంట. పాస్టర్ గారు అంటున్నాడట, ప్రభువా నాకెందుకు చూపిస్తున్నావు, నేను రహస్యంగా ఇవ్వచ్చుగా అని ఆయన బాధపడుతున్నాడట. నాకెందుకయ్యా ఆయనకు జరిగేది నాకు చెప్పటం, ఆయనకు అంత మంచి చేపించి నన్ను వదిలిపెడుతున్నావు అని. అయితే ఈ చేప రెండు విధాలుగా సాదృశ్యం. ఏంటిది ఆ సాదృశ్యం అంటే, పేతురు చేపలు పడతా ఉంటే దేవుడు సడన్గా నీవు చేపలు కాదు మనుషులు పట్టు జాలరిగా నిన్ను మారుస్తున్నాను. ఇంకోటి చేప అర్థం ఏంటంటే, ఆ ఒడ్డు ఆ నది దగ్గరికి వెళ్ళగానే ఆ నదిలో గాలమేయగా చేప పడితే చేప కడుపులో షెకేలు బయటకు వచ్చింది. ఒకటి ఆత్మల పంట, రెండు ఆర్థిక పంట ఈ సంఘ బిడ్డలకు, ఈ సేవకు దేవుడు అనుగ్రహించబోతున్నారు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తాం. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడని అనేకుల ద్వారా ఆయన ఈ సంఘానికి, ఇప్పుడున్న ప్రతి ఒక్కరికి వాగ్దానం చేస్తున్నాడు. చేసిన దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆయన నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడదాం. నిజంగా మాకు కక్షలు పెట్టుకోవటం నేర్పల మా సేవకులు. నిజంగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాక్యాలు చెప్పటం నేర్పల. దైవజనులు మొదటిగా దేవుడు బలంగా పట్టుకున్నాడు. ఆ గతం కూడా అట్లా చాలా భయంకరమైంది. దేవుడు బలంగా పట్టుకున్నారు. దాని తర్వాత సేవకులు బలంగా ట్రైన్ చేశారు. ఒక్కటే నేర్చుకున్నాం, కష్టమా నష్టమా బాధ ఆయన పాదాలు పట్టుకుంటే చాలు ఆయన రాత్రి ఏడుపు కలిగినను ఉదయం సంతోషం ఇస్తున్నాడు. ఆయన గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్దాం. కాబట్టి మీ అందరికీ శుభవార్త, నీకున్నది కొంచెం అని బాధపడవద్దు, నాకొచ్చేది కొంచెం జీతమే అనుకోవద్దు. ఎందుకు ఈ చిన్న కుటుంబంపై యేసు ప్రభు ఉన్న చిన్న దోణె, కానీ గొప్పవాడైన యేసయ్య ప్రయాణం చేసినట్లు మీ చిన్న కుటుంబాల్లో, చిన్న శాలరీస్లో, చిన్న బిజినెస్ల్లో, చిన్న వ్యాపారాల్లో ఆయన గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం. మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా తుదకు మహా అభివృద్ధి దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పాలి. కాబట్టి మీ అందరికీ శుభవార్త, దేవునికి సమీపంగా రండి. దేవా ఒకటే, కొడుకు మారాలన్నా, ఎవరు మారాలన్నా, ఏం జరగాలన్నా ఒకటి చెప్తున్నా కదా, ఆయనకి భూమి మీద పరలోకంలో సర్వాధికారం ఉంది. ఏమని చెప్పండి? ఒకటే మాట్లాడండి, అయ్యా నువ్వు మూస్తే నీ ఎక్కడ పోయినా వేస్ట్. ఏం చేస్తే? నువ్వు మూస్తే. చెప్పండి, అందరు చెప్పండి, అందరు చెప్పాలి. నువ్వు మూస్తే వేస్ట్. ఇక ఎక్కడికి పోయినా, నేను ఎవరి దగ్గర పోయినా నా మీద కఠినంగా ఉంటారు, జాలు ఉండదు. నేను ఎట్టుపోయిన నష్టమే, కష్టమే. కానీ నీవు తలుపులు తీస్తే ఎవ్వరు మూయలేరు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్తా. ఇప్పుడు దాకా మూయబడ్డాయి, ఇప్పుడు దాకా చేదు, వ్యతిరేకత, బాధ, పోరాటం ఒక చిన్న పని మనిషి ద్వారా దేశ రాజుని మార్చిన గొప్ప దేవుడు. నువ్వు ఎవరికి దేవుని గురించి చెప్తున్నావో నీ మాటల ద్వారా ఆయన ఆ బిడ్డలను దేవుని మందిరమునకు నడిపించునుగాక. చిన్న పిల్లవాడి ఆ అర్పణ తీసుకొని గొప్ప లోటును తీర్చినట్లు నీ చిన్న కానుక ద్వారా ఇక్కడ బలమైన సేవ జరుగునుగాక. చిన్న దోణిలో ఆ యేసు ప్రభు ప్రయాణమైనట్లు నీ చిన్న సమస్యల్లో ఆయన ప్రవహించి మిమ్మల్ని దాటించునుగాక. కాబట్టి చిన్నది 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 అనుకోవద్దు. ఇక నా జీవితం అయిపోయింది అనుకోవద్దు.
దేవుడు మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించునుగాక. అందరూ జరిగించునుగాక. ఆమేన్. అందరూ జరిగించునుగాక. ఎంతమందితో దేవుడు ఈరోజు మాట్లాడారు? చేతులెత్తండి. దేవుడు నాతో మాట్లాడాడు అన్నవారు చేతులెత్తండి. దేవుడు నాతో మాట్లాడాడు. నిజంగా నేను చిన్నదే పరిస్థితి, చిన్నదే నా సమస్య, నేను ఎట్లా పైకి రావాలి, మా పోరాటం ఏంటి, మా బ్రతుకేంటి, మా ఈ సంగతులేంటి అని ఏ పరిస్థితితో మీరు వచ్చారో అందరూ ఒక్కసారి లేచి నిలబడి, అయ్యా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రమని, దేవా ఇప్పుడు దాకా మనుషుల వైపు తిరిగి తిరిగి రాజులను ఆశ్రయించి విసిగిపోయామయ్యా, ఈ క్షణం నీ దగ్గరకు వస్తున్నామని అందరూ ప్రార్థన చేస్తారా? అందరూ ప్రార్థన చేయండి. అందరు నోరు తెరవండి. నువ్వు తలుపు మూస్తే ఎవరు తీయలేరయ్యా. నువ్వు మూస్తే మేము అడుగు కూడా వేయలేం.